అనేక సర్వే కంపెనీలు, సర్వే సంస్థలు, మీడియా సంస్థలు వాళ్ళు వేసినటువంటి అంచనాలు ఏవైతున్నాయో ఎన్డీఏ గెలుస్తుందన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఎన్డీఏ గెలుస్తుందని ఎవరు ఊహించలేదు. ఆ రకంగా మరి ఈరోజు వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి మరి సంఖ్య చూసినట్లయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల దేశ ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారు, ఎంతో ధైర్యంతో ఉన్నారు. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ కానీ, శాంతి భద్రతలు కానీ, దేశంలో అనేక రకాల సంస్కరణలు, అన్నికంటే ముఖ్యంగా సంస్కరణలు ఈరోజు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంస్కరణల మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే దృష్టి కేంద్రీకరించి ముందుకెళ్తా ఉందో అది ఈరోజు బీహార్లో కూడా మరొకసారి మంచి ఫలితాలతో మనం వరుసగా చూస్తూ ఉన్నాం. హర్యానా కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, ఢిల్లీ కానీ, ఈరోజు బీహార్ కానీ వరుసగా అనేక రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ విజయదుందుబి మోగిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో తప్పకుండా ఇది దేశానికి లాభం జరుగుతుంది, ఒక శుభ పరిణామం. ఉత్తరప్రదేశ్ తర్వాత అతిపెద్ద రాష్ట్రమైనటువంటి బీహార్లో అనేక రకాల మరి తప్పుడు ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ బీహార్లో చేసినటువంటి విష ప్రచారము, తప్పుడు ప్రచారము, దుర్మార్గమైనటువంటి ప్రచారము చేసినప్పటికీ కూడా బీహార్ ప్రజలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీకి రేపనేది లేదు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు మరి కుంచుకొని పోతా ఉంది. 3 రాష్ట్రాలకే పరిమితమైంది. ఆ 3 రాష్ట్రాలలో కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో కూడా ఈరోజు కూలిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి నేతృత్వంలో ఇంకా దేశం మరింతగా ముందుకెళ్లేటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మరొకసారి బీహార్ ప్రజలు కూడా ఈరోజు వచ్చినటువంటి ఫలితాల ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఎస్ఐఆర్ అనేది కొత్తది కాదు. అది ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి పూర్తి వారి అధికార పరిధికి సంబంధించినటువంటిది. భారత ప్రభుత్వానికో లేకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్కు కాదు. ఈ ఎస్ఐఆర్ చేయడం అనేటువంటిది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి టీచర్లు చేస్తారు, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు చేస్తారు, ప్రతి జిల్లా